దానం. ఈ మాట వినగానే మనకు మనసులోకేమొస్తుంది? బహుశా అన్నదానం, వస్త్రదానం లాంటివి. అవును. అన్నదానం, వస్త్రదానం. లేదా గుడికిచ్చే చందా. చాలా సింపుల్ కదా! ఇచ్చేవాళ్ళుంటారు, తీసుకునేవాళ్ళుంటారు. మ్మ్. కానీ బౌద్ధ మతంలో ఈ సింపుల్ చర్య వెనక ఒక పెద్ద ఫిలాసఫీ ఉందని మన సోర్సెస్ చెబుతున్నాయి. మ్హూ. ఉదాహరణకు, మనం ఒక భిక్షుకి అన్నం పెట్టామనుకోండి. సరే. ఆ ఒక్క చర్యను 2 పూర్తిగా భిన్నమైన దానాలుగా చూస్తారట. ఒకటి బతకడం కోసం, మరొకటి అనుభవం కోసం. సరిగ్గా. ఒకే చర్యకు 2 వేర్వేరు అర్థాలు ఎలా సాధ్యం? ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పుదాం. ఇది చాలా మంచి పాయింట్. ఎందుకంటే మనం సాధారణంగా ఒక చర్యను ఒకే కోణంలో చూస్తాం. అవును. కాని బౌద్ధ తత్వశాస్త్రం గొప్పతనమే అది. ఒకే విషయాన్ని వేర్వేరు లెన్స్ల నుండి చూపిస్తుంది. ఈరోజు మనం చర్చిస్తున్న 2 వర్గీకరణలు అలాంటివి అన్నమాట. అంటే ఒకటి ప్రాక్టికల్, మరొకటి ఫిలసాఫికల్. ఖచ్చితంగా. ఒకటి అత్యంత ప్రాక్టికల్, భూమి మీద నిలబెట్టేది. మరొకటి పూర్తిగా తాత్వికమైనది, మనస్సు లోతుల్లోకి తీసుకెళ్లేది. సరే, అయితే మొదట ఆ ప్రాక్టికల్ సైడ్ చూద్దాం. బౌద్ధ మతంలో వినయ పిటకం అని ఒకటుంది గదా! అవును. దీన్ని క్రమశిక్షణల బుట్ట అని అంటారని మన సోర్సెస్లో ఉంది. అంటే పేరులోనే డిసిప్లిన్ ఉంది. ఇది మొత్తం రూల్స్ గురించా? ఖచ్చితంగా. వినయ పిటకం అనేది సంఘానికి, అంటే భిక్షువుల సమూహానికి ఒక రాజ్యాంగం లాంటిది. ఓహో! బుద్ధుడి కాలంలో భిక్షువులు అంటే ఇల్లు వదిలి ఊరూరా తిరుగుతూ ధ్యానం, ధర్మ ప్రచారం చేసేవాళ్లు. వాళ్లకి జీవనాధారం ప్రజలు పెట్టే భిక్ష. రైట్. అయితే ఈ వ్యవస్థ సమాజానికి భారం కాకూడదు, అలాగే భిక్షువుల సాధనకు ఆటంకం కలగకూడదు. ఆ బ్యాలెన్స్ కోసమే వినయ పిటకం. అంటే దాని దృష్టి అంతా ఒకటే. ఒకటే. ఒక భిక్షువు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడానికి కనీస అవసరాలు ఏమిటి అనేదే దాని ప్రశ్న. చకాలు అని విభజించారు. అవును. అందులో మొదటిది చీవరదానం, అంటే వస్త్రాలివ్వడం. ఇది మనం అనుకునే ఫ్యాషన్ కోసం కాదు కదా. అస్సలు కాదు. ఆ రోజుల్లో భిక్షువులు అడవుల్లో, గుహల్లో ఉండేవారు. హ్మ్. వాళ్లకి చలి, వేడి, దోమలు, పురుగుల నుండి రక్షణ కావాలి. సమాజంలో తిరిగేటప్పుడు గౌరవాన్ని కాపాడుకోవడానికి కూడా వస్త్రాలు అవసరం. సో చీవరదానం వెనుక ఉద్దేశ్యం సౌకర్యం కాదు, రక్షణ మరియు గౌరవం. చాలా ప్రాథమికమైన అవసరం. అవును. రైట్. ఇక రెండవది అందరికీ తెలిసిందే, పిండపాత దానం, అంటే ఆహార భిక్ష. ఇది కూడా కేవలం కడుపు నింపుకోవడానికేనా, లేక దీని వెనక ఇంకేమైనా లోతైన అర్థముందా? ఉంది. వినయం ప్రకారం ఆహారమనేది రుచి కోసం ఆస్వాదించేది కాదు. ఓకే. అది ఈ శరీరం అనే యంత్రాన్ని నడపడానికి అవసరమైన ఇంధనం. ధ్యానం చేయడానికి, ధర్మాన్ని అభ్యసించడానికి శక్తి కావాలి కదా. కావాలి. ఆ శక్తిని ఇచ్చేదే ఆహారం. అందుకే భిక్షువులు ఆహారాన్ని ఒక మందులా స్వీకరించాలని, రుచులకు అత్తుకుపోకూడదని వినయం చెబుతుంది. లక్ష్యం శరీరపోషణ, ఇంద్రియ సుఖం కాదు. అంటే ప్రతిదీ వాళ్ళ ఆధ్యాత్మిక సాధనకు సపోర్ట్ చేసేలా డిజైన్ చేశారన్నమాట. కరెక్ట్. మూడవది సేనాసన దానం, అంటే నివాసం లేదా ఆశ్రయం కల్పించడం. గుహలు, కుటీరాలు, ఆరామాలు ఇవన్నీ దీని కిందకే వస్తాయి. అవును. ఎందుకంటే ధ్యానం చేయడానికి ప్రశాంతత, భద్రత చాలా ముఖ్యం. నిజమే. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, క్రూరమృగాల భయంతో సాధన చేయడం కష్టం. అందుకే ఒక సురక్షితమైన ఆశ్రయం కల్పించడమనేది వాళ్ల సాధనకు మనమిచ్చే ఒక భౌతికమైన సపోర్ట్. ఇక చివరిగా నాలుగవది గిలానపచయ దానం, అంటే అనారోగ్యంతో ఉన్నవారికి మందులివ్వడం. ఇది చాలా సహజమైనదనిపిస్తోంది. సహజమైనదే, కాని చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అనారోగ్యమనేది సాధనకు అతి పెద్ద శత్రువు. అవును. శరీరం బాలేనప్పుడు మనసు లగ్నం కాదు. అదే. శరీరం నొప్పితో బాధపడుతుంటే మనసును ధ్యానం మీద ఎలా లగ్నం చేయగలరు? అందుకే ఆరోగ్యాన్ని కాపాడటమనేది పరోక్షంగా వాళ్ల ధర్మ సాధనకు సహాయం చెయ్యడమే. చూడండి, ఈ 4 దానాలు వస్త్రం, ఆహారం, ఆశ్రయం, ఔషధం ఒక భిక్షువు యొక్క కనీస భౌతిక అవసరాలను తీరుస్తాయి. అంతా చాలా ప్రాక్టికల్. ఒక కంప్లీట్ సపోర్ట్ సిస్టమ్. నాకిప్పుడొక ప్రశ్న వస్తోంది. బట్టలు, తిండి, మందులు, ఇల్లు ఇవన్నీ బతకడానికి అవసరమైనవి. ఈ లిస్ట్ చాలా లాజికల్గా ఉంది. కనీస అవసరాలు. కానీ మనం గుడికి వెళ్తాం కదా, అక్కడ పువ్వులు, అగరబత్తీలు, దీపాలు సమర్పిస్తాం. అవి ఈ లిస్ట్లో లేవు. లేవు.
మరి వాటి సంగతేంటి? వాటిని కూడా దానమనే అంటాం? అంటే కథ ఇక్కడితో అయిపోయినట్లు అనిపించి ఇప్పుడే అసలు ట్విస్ట్ మొదలవుతున్నట్లుంది. ఖచ్చితంగా. మీరు అసలైన పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే బౌద్ధ తత్వశాస్త్రంలోని రెండవ, మరింత సూక్ష్మమైన కోణం మనకు పరిచయం అవుతుంది. అదే అభిధమ్మ పిటకం. అవును. అభిధమ్మ పిటకం, వినయం, బతకటానికి ఏం కావాలి అని అడిగితే అభిధమ్మం అసలు ఉండటమంటే ఏమిటి, మన అనుభవమంటే ఏమిటి అని అడుగుతుంది. ఓ వినయం బయటి ప్రపంచం గురించి మాట్లాడితే అభిధమ్మం మన లోపలి ప్రపంచం, మన స్పృహ, మన ఇంద్రియాల గురించి మాట్లాడుతుంది. వావ్! అంటే వినయం ఒక డాక్టర్ లాంటిది. పేషెంట్ బతకడానికి ఏం కావాలి? ఫుడ్, మెడిసిన్, రెస్ట్ అని లిస్ట్ ఇస్తుంది. కానీ అభిధమ్మం ఒక ఆర్టిస్ట్ లాంటిది. మ్మ్. ఈ ఫుడ్ వల్ల ఎలాంటి రుచొస్తుంది? ఈ పువ్వు వల్ల ఎలాంటి ఆనందం కలుగుతుంది? ఒకరు శరీరాన్ని చూస్తే మరొకరు అనుభూతిని చూస్తున్నారు. అద్భుతమైన అనాలజీ. సరిగ్గా అదే. అభిధమ్మం దానాన్ని వస్తువుగా చూడదు. ఆ వస్తువు మన 6 ఇంద్రియాల మీద ఎలాంటి అనుభవాన్ని కలిగిస్తుంది అనేదాని ఆధారంగా వర్గీకరిస్తుంది. అందుకే ఇందులో 6 రకాల దానాలుంటాయన్నమాట. అవును, మన 6 ఇంద్రియాలకు ప్రతీకగా. సరే, అయితే ఆ 6 వేంటో చూద్దాం. మొదటిది రూపదానం. అంటే రూపం లేదా కంటికి కనిపించే వాటిని దానం చేయడం. మీరిందాక అడిగిన పువ్వులు, దీపాలు, అందమైన చిత్రాలు అన్నీ దీని కిందకే వస్తాయి. అవును. ఇక్కడ మనమిస్తున్నది పువ్వు అనే వస్తువును కాదు, ఆ పువ్వును చూడటం వల్ల కలిగే ఆహ్లాదకరమైన అనుభవాన్ని. ఆ ఆనందం మనసులో ప్రశాంతతను, భక్తిని నింపుతుంది. కరెక్ట్. ఆధునిక కాలంలో చెప్పాలంటే ఒక పబ్లిక్ పార్క్లో అందమైన శిల్పాన్ని పెట్టడం కూడా ఒక రకమైన రూపదానమే. అది ఎంతో మందికి కంటికి ఆనందాన్నిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. రెండవది శబ్దదానం. అంటే శబ్దదానం. మంత్రాలు చదవడం, గంటలు వాయించడం లేదా మంచి సంగీతం వినిపించడం లాంటివా? ఖచ్చితంగా. చెవులకు ఇంపుగా ఉండే శబ్దం మనసును ఏకాగ్రం చేస్తుంది. ఒక ఘంట శబ్దం మనల్ని వర్తమానంలోకి తీసుకొస్తుంది. ఒక ధర్మ ప్రవచనం మనలో ఆలోచనలను రేకెత్తిస్తుంది. ఇక్కడ కూడా మనం ఇస్తున్నది శబ్ద తరంగాలను కాదు, వాటి వల్ల కలిగే మానసిక అనుభవాన్ని. సరిగ్గా. మూడవది గంధదానం, సువాసన. అగరుబత్తీలు, మంచి గంధం, సువాసన వెదజల్లే పువ్వులు. ఇక్కడ కూడా వస్తువు కాదు, దాని అనుభవమే ప్రధానం. అవును, మనం అగరుబత్తి వెలిగించినప్పుడు మనం దానం చేస్తున్నది ఆ పుల్లను కాదు, దాని నుండి వచ్చే పరిమళాన్ని. ఆ సువాసన ఆ ప్రదేశంలో ఒక పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇక నాల్గవది, ఇక్కడే వినయానికి, అభిధర్మానికి ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. వినయంలోని పిండపాత దానం ఇక్కడ రసదానంగా, అంటే రుచిదానంగా మారుతుంది. ఇది ఎలా? ఇదే అసలు కీలకమైన తేడా. వినయం దృష్టిలో ఆహారం కేవలం శరీరాన్ని నిలబెట్టే ఇంధనం. కాని అభిధమ్మం దృష్టిలో అదే ఆహారం నాలుక మీద కలిగించే ఒక ఇంద్రియ అనుభవం. అది పులుపు, తీపి, కారం కావచ్చు. ఇక్కడ దాని పోషక విలువ గురించి కాదు, దాని రుచి అనే అనుభూతి గురించి విశ్లేషణ జరుగుతుంది. అయితే ఒక భిక్షువు ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు? ఆహారం కేవలం ఇంధనం అనుకోవాలా, లేక రుచిని ఒక అనుభవంగా గమనించాలా? ఈ రెండింటి మధ్య వైరుధ్యం లేదా? అద్భుతమైన ప్రశ్న. వైరుధ్యం లేదు, కాని సాధన ఉంది. భిక్షువు రుచిని అనుభవిస్తాడు, కాని దానికి అతుక్కుపోడు. ఓ, ఈ రుచి బావుంది అని గమనిస్తాడు, అంతే. అంటే ఆ రుచి కోసం వెంపర్లాడడు. అది లేకపోతే బాధపడడు. రుచి అనే అనుభవం పుడుతుంది, కాసేపుంటుంది, మాయమవుతోంది అని గమనించడమే అభిధమ్మం నేర్పే సాధన. ఇది ఇంద్రియాలను తిరస్కరించడం కాదు, వాటి స్వభావాన్ని అర్థం చేసుకోవడం. అర్థమైంది. ఐదవది ఫొట్టబ్బదానం, స్పర్శదానం. అంటే మెత్తటి చాపలు, ఆసనాలు, సౌకర్యవంతమైన వస్త్రాలు ఇవ్వడం. ఇక్కడ కూడా వినయంలోని చీవల దానానికి దీనికి తేడా ఉంది. అక్కడ రక్షణ, ఇక్కడ సౌకర్యవంతమైన స్పర్శ. సరిగ్గా. వినయం ప్రకారం వస్త్రం శరీరాన్ని కప్పాలి. అభిధమ్మం దృష్టిలో ఆ వస్త్రం చర్మానికి కలిగించే మృదువైన అనుభూతి ఒక దానం. ఇక చివరిది, ఆరవది ధమ్మదానం, అంటే ధర్మదానం లేదా సత్యదానం. ఇది మిగతా 5 కంటే భిన్నంగా అనిపిస్తోంది. మిగతావన్నీ ఇంద్రియాలకు సంబంధించినవి, ఇది జ్ఞానానికి సంబంధించింది. వాస్తవానికి సోర్సెస్ ప్రకారం అన్ని దానాలలోకెల్లా అత్యుత్తమమైనది ధమ్మదానం. ఓహ్, అలాగా. ఎందుకంటే పువ్వులు, ఆహారం, వస్త్రాలు ఇచ్చే ఆనందం తాత్కాలికం. కాని సత్యజ్ఞానం అంటే బుద్ధుడి బోధనలను పంచుకోవడం,
ఒక వ్యక్తిని దుఃఖం నుండి శాశ్వతంగా విముక్తి చేయగలదు. వారి జీవితాన్నే మార్చేస్తోంది. అవును, మొదటి 5 భౌతికమైనవి, కాని ధమ్మదానం ఒకరి స్పృహను, ఆలోచన విధానాన్ని మారుస్తోంది. అది భౌతిక ప్రపంచాన్ని దాటినది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఉంది. వినయంలోని దానాలు సాధారణంగా సామాన్య ప్రజలు భిక్షువులకు ఇచ్చేవి. కాని ఈ ధమ్మదానం ఎవరికైనా ఇవ్వొచ్చు. కరెక్ట్. ఒక భిక్షువు సామాన్యులకు ధర్మాన్ని బోధించడం కూడా అత్యున్నత దానమే. అంటే ఇక్కడ గివర్ రిసీవర్ డైనమిక్ కూడా మారుతోంది. ఖచ్చితంగా. ఇది దానమనే భావనను కేవలం వస్తుమార్పిడి నుండి జ్ఞానాన్ని పంచుకోవడమనే ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. కాబట్టి ఈ 2 వర్గీకరణలు ఒకదానికొకటి వ్యతిరేకం కాదన్మాట. అవి ఒకే నాణ్యానికి 2 వైపుల వంటివి. అవును. దానమనే చర్యకు ఉన్న బహుముఖ స్వభావాన్ని అవి మనకు చూపిస్తున్నాయి. వినయం దాని సామాజిక, ఆచరణాత్మక పాత్రను వివరిస్తే, అభిధమ్మం దాని మానసిక, తాత్విక ప్రభావాన్ని విశ్లేషిస్తుంది. ఒకటి సంఘం యొక్క హార్డ్వేర్ అయితే మరొకటి వ్యక్తి యొక్క సాఫ్ట్వేర్ అనొచ్చా? అనొచ్చు. ఈ 2 లెన్స్ల ద్వారా చూసినప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. ఒక భిక్షువుకి భోజనం పెట్టడం అనేది ఒకేసారి అతని శరీరాన్ని నిలబెట్టే పిండపాత దానం, వినయం, మరియు అతని నాలుకపై రుచి అనుభవాన్ని కలిగించే రసదానం, అభిధమ్మం. సరిగ్గా ఆ చర్యకు ఒక బాహ్య ప్రయోజనముంది, ఒక అంతర్గత అనుభవం కూడా ఉంది. 2 నిజమే. కాబట్టి మనం నేర్చుకున్నదేమిటి? బౌద్ధమతంలో దానమనేది కేవలం మనమిచ్చే వస్తువుకు సంబంధించింది కాదు. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం, అది స్వీకరించేవారిలో కలిగించే అనుభవం, దాని ఆచరణాత్మక ప్రయోజనం, ఇలా అనేక కోణాలున్నాయి. వినయ అభిధమ్మ వర్గీకరణలు ఈ చర్య యొక్క ఆచరణాత్మక మరియు తాత్విక లోతులను మనకు అద్భుతంగా చూపిస్తాయి. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. ఈ వేర్వేరు దానాలతో ముడిపడి ఉన్న కర్మఫలాల గురించి మన సోర్సెస్ ప్రస్తావించాయి. ఓకే. శ్రోతలు ఆలోచించడానికి ఒక విషయం. అనారోగ్యంతో ఉన్న భిక్షువుకు ఔషధం అంటే ఒక ప్రాక్టికల్ వినయదానం ఇవ్వడం వల్ల కలిగే కర్మఫలానికి, కంటికి అందంగా కనిపించే పువ్వులను అంటే ఒక అనుభవాత్మక అభిధమదానం సమర్పించడం వల్ల కలిగే కర్మఫలానికి మధ్య ఎలాంటి తేడా ఉండవచ్చు. ఈ తేడా, ఆ సంప్రదాయం వేటికి విలువ ఇస్తుందో మనకు ఏం చెబుతుంది?